తెలుగు సంస్కృత భాషల ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పలధడియం భరత శర్మ తిరుపతి నగరానికి తమ విద్యార్థిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలధడియం భరత శర్మ సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్తో కలిసి దుబాయి, యుఏఈ దేశంలో 10 రోజుల పాటు పర్యటించి వివిధ సాహిత్య, వైదిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిష్యునిపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వాత్సల్యం ఎనలేనిదన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత శర్మ డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శనకు వెళ్లి విజయవంతంగా రావడం సందర్భంగా శతావధాని భరత్ శర్మను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనపరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృతాంధ్రాలను విస్తరింపజేయాలని ఈ సందర్భంగా జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ మరియు రాయలసీమ రంగస్థలి తరపున శ్రీకృష్ణదేవరాయల పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, బ్రాహ్మణ బ్యాంకు మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, ఆధ్యాత్మికవేత్త ప్రసన్న లక్ష్మి, భాగవతుల జయలక్ష్మి, గౌరిపెద్ది భగవాన్, టీచర్ తిరుమలయ్య, భాస్కర్ రెడ్డి, నరసింహుల యాదవ్, పురోహితులు సురేష్ స్వామి, పద్మనాభం, పిఎల్ ఉత్తన్న, శివాజీ, నారాయణాచారి తదితరులు పాల్గొన్నారు. సుమారు ఒక అర్ధశతం అవధానాలన్నింటినీ కూడా ఇక్కడ చేశాడు. శతావధానం కూడా చేశాడు. వీరి గురువు గారు అయినటువంటి వద్దిపర్తి పద్మాకర్ అవధాని గారు వారికి అనేక అవకాశాలు వచ్చినప్పుడు వారి శిష్య వాత్సల్యంతో అందరినీ కూడా కలుపుని వెళ్ళేటువంటి వారు. వారి 22వ శతావధానం ఖండాంతరాల్లో ఉండేటువంటి అనూపు దేశాల్లో అంటే గల్ఫ్ కంట్రీస్లో ఏర్పాటు చేశారు. గల్ఫ్ కంట్రీస్లో కూడా మన భారతీయమైనటువంటి ఒక స్వామినారాయణ మందిరాన్ని కూడా నిర్మించారు అబుదాబీలో. ఆ సందర్భంగా వారి చేతను ఒక 300 వరకు చేసినటువంటి భాగవత సప్తాహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి నిర్వహించడానికి, శతావధానం నిర్వహించడానికి ఒక సంయోజకుడిగా మన భరత శర్మను తీసుకెళ్ళడం మాకెంతో ముదావహం. అంతేకాకుండా ఇతని ఆశుకవిత, అద్భుతమైనటువంటి ఆశుకవిత ఇతనిలో ఉంది. చాలా చక్కగా మనమంతా కూడా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించాం. ఒక వారం రోజుల పాటు భాగవత సప్తాహం ఈ శతావధాన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో జయగీయమానంగా మనకి వచ్చినటువంటి మన తెలుగు తేజం తిరుపతి పురానికి గర్వకారణమైనటువంటి భరత అవధానికి మనమంతా సన్మానించడానికి మనమంతా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. శ్రీ భరత్ శర్మ గారు మంచి అవధాని. మన తిరుపతిలో అతి చిన్న వయసులోనే 19 సంవత్సరాల అబ్బాయికి శతావధానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా మాకు ఇక్కడ అన్నమయ్య కళామందిరంలో ఆయన ప్రవచనం కానీ, అలాగే ఇక్కడ మన ఓరియంటల్ స్కూల్లో ఒకసారి అవధానం చేశారు. ఇవన్నీ మేము అతను చేస్తున్న అవధానాలు, ప్రవచనాలు మేము వింటున్నాము. మన తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో పోయి చేశారు. ఇంకా మన రాష్ట్రంలో నలుమూలల ఇతను ప్రవచనాలు, అవధానాలు చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు విదేశాల్లో దుబాయ్లో వాళ్ళ గురువు గారు పద్మాకర్ రావు గారితో కలిసి దుబాయ్లో పోయి శతావధానం చేసి వచ్చారు. వారు పోయేటప్పుడు కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పాము.
ఇప్పుడు అతను మన తిరుపతి తెలుగు ఖ్యాతిని, సంస్కృతి, సంప్రదాయాలను దుబాయ్లో కూడా మన తరపున పోయి అక్కడ అవధానం చేసి ప్రవచనాలు చేశారు. అతను తిరిగి మన తిరుపతికి వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన సత్కారం మేము చేశాము. ఆయన ఇంకా మన తెలుగు సంప్రదాయాలను ఇనుముడింపు చేయాలని, మరెన్నో అవధానాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చిరంజీవి భరత్ శర్మకి మెండుగా ఉండాలని మేము కోరుకుని ఈరోజు ఆయన్ని సత్కరించడం. భరత్ నాకు చిన్న గింజ ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో నాకు తెలుసు. అది చిన్నగా వర్షం పడి మొలకెత్తుతుందో ఎలాగో అలాగా అష్టావధానం చేశాడు. ఆ తర్వాత చిన్న మొక్కగా అయింది. అది ఎలా అంటే మళ్ళీ శతావధానం చేశాడు. ఆ మొక్క వృక్షమయ్యి పండ్లు ఫలాలు అన్నీ ఉండి సహస్రావధాని కావాలని చాలా కోరుకుంటున్నాను. అదే ఆశీర్వాదం నాది. తప్పకుండా అలాంటి అభివృద్ధిని చేస్తాడు, అభివృద్ధిని సాధిస్తాడు. మన తిరుపతి విద్యార్థి, తిరుపతిలో నడయాడినటువంటి చిన్నారి, మన మిత్రుడు యొక్క కుమారుడు చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ విదేశీయానం చేసి విదేశాల్లో సహస్రావధాన కార్యక్రమాల్లో వాళ్ళ గురువు గారితో చేరి పాల్గొని గురువుని వచ్చినటువంటి ప్రేక్షకులను కూడా మెప్పించి స్వదేశీ ఆగమనం చేసిన ఈ శుభ సందర్భంలో వారిని మన అందరి సభ్యుల సమక్షంలో వారిని చిరు సత్కారం చేయాలని ఆశించి ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరిన్ని ఉన్నతమైన వేదికలపై ఈ చిరంజీవి భరత్ శర్మ కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా వారి కన్న తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి తద్వారా తిరుపతి పట్టణానికి, ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రదేశానికి, భారతదేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ